సర్చ్ చేస్తే నాకు అన్ని ఫ్యాన్ ఎడిట్స్ కనిపించింది. ఎనర్జీ అంతా దాని మీద పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పటి కప్పుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ కేపాప్ ఎంటర్డ్ మై లైఫ్ అన్నమాట. మీకేమన్నా అర్థమవుతుందా? ఆ అబ్బాయి చీరలోంచి చాలా సార్లు కింద పడిపోతూ ఉంటాడు. కే డ్రామాస్ చూస్తా గానీ నాకు బీటీఎస్ అంటే ఎవరో ఏంటో తెలియదు అని చెప్పాను. అబ్బాయి ఎంత బాగుండిద్దాం అనుకున్నాను కానీ నేను చేస్తే అంత వర్స్ట్ గా వచ్చింది. చజా అన్యం గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కొరియన్ పగ్లు. నేను ఎవరు అనుకుంటున్నారా? నేనైతే జియా. మీ కొత్త కే డ్రామా ఉంది అనుకోండి. So if you love K-dramas, K-pop or even K-movies, this channel is going to feel like home for you. మీరు ఈ వీడియో ఎందుకు క్లిక్ చేశారు, నేను ఏం చెప్తాననే క్యూరియాసిటీ ఉంది కదా. సో మనమైతే ఈ ఛానల్లో కే డ్రామాస్ గురించి, కే పాప్ గురించి, ఇంకా కొరియన్ మూవీస్ గురించి కూడా డిస్కస్ చేస్తామన్నమాట. వీటితోనే కాకుండా ఇంకా మనం సమ్ టైమ్స్ కొరియన్ ఫుడ్ గురించి, కొరియన్ అవుట్ఫిట్స్ గురించి, ఇంకా బియాండ్ కొరియా గురించి మొత్తం డిస్కస్ చేద్దాము, కలిసి డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడైతే నా ఫస్ట్ ఎవర్ కే డ్రామా ఎక్స్పీరియన్స్, ఇంకా కే పాప్ ఎక్స్పీరియన్స్, ఇంకా నేను ఫస్ట్ కొరియన్ ఫుడ్ ఏం తిన్నాను అనేది నేను మీకు చెప్తాను. సో ఇవన్నీ చెప్పే కంటే ముందు నేనైతే ఇంతకు ముందు చాలా మంది వీడియోస్ చూసేదాన్ని. లైక్ వాళ్ళ ఫస్ట్ ఎవర్ కే పాప్ సాంగ్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ ఎవర్ కే డ్రామా వీడియోస్ ఏంటి అని చెప్తారు కదా, చాలా మంది వ్లాగింగ్ చేస్తారు కదా. వాళ్ళందరి వీడియోస్ చూసి అవునా భలేగా ఉంది అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా గురించి నేను చెప్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. సో నా ఫస్ట్ ఎవర్ కే డ్రామా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ర్యాండమ్ గా స్టార్ట్ అయింది. నా ఫోన్ లో ఒక స్టేటస్ చూడడం జరిగింది. ఆ స్టేటస్ ని వెళ్ళి ఆ పెట్టిన వాళ్ళని అడిగితే నాకు తెలీదు అని చెప్పాడు. సో నేను వెంటనే గూగుల్ కి ఇంకా యూట్యూబ్ కి వెళ్ళి ఆ స్టేటస్ లో ఉన్నది చూసాను అనమాట. అది ఒక స్కూల్లో ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఒక హీరో ఆ టీచర్ ని అడ్మైర్ చేస్తున్నాడు. ఇంకా ఆ కాంటాక్ట్స్ తోటి చాలా సర్చ్ చేశాను, గూగుల్లో సర్చ్ చేశాను. లైక్ టీచర్ స్టూడెంట్ కే డ్రామా, స్కూల్ కే డ్రామా, ఇంకా ప్లాట్ ఉండిద్ది కదా, అదంతా చూసి నేను చాలా సర్చ్ చేయడం జరిగింది. లాస్ట్ కి చాలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నాకు ఆ కే డ్రామా నేమ్ అయితే తెలిసింది. చాలా హ్యాపీగా నేను ఇంకా యూట్యూబ్ కి వెళ్ళిపోయాను అనమాట. యూట్యూబ్ కి వెళ్ళిన తర్వాత ఆ నేమ్ తో నేను కే డ్రామా సర్చ్ చేస్తే నాకు అన్ని ఫ్యాన్ ఎడిట్స్ కనిపించినాయి. లైక్ నాకు డ్రామా ఏది కనిపించలేదు. ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 నాకు డ్రామా ఏం కనిపించలేదు. సో నేను చాలా సాడ్ ఫీల్ అయ్యాను. ఇంకా తెలిసిందే కదా, మళ్ళీ జై యూట్యూబ్ అనుకుంటూ యూట్యూబ్ లోనే సర్చ్ చేయడం జరిగింది. ఈ డ్రామా ఎక్కడ ఉండిద్ది ఏంటి అని అడిగితే ఇంకా నాకు విక్కీ అనే యాప్ లో ఈ డ్రామాస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయని చెప్పి కనిపించింది. సో నేను వెంటనే విక్కీ యాప్ చేసుకుని ఆ డ్రామా అయితే చూసాను. నాకు చాలా నచ్చింది. అంటే ఫస్ట్ డ్రామా కదా, ఫస్ట్ డ్రామా ఎవరికైనా స్పెషల్ కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను ఏం డ్రామా గురించి చెప్తున్నానో కింద గెస్ చేసి కమెంట్ చేయండి. లేటర్ ఐ వాచ్డ్ డ్రామాస్ లైక్ హెయిర్స్, దొబోంగ్సూన్, ఇవన్నీ చూసి ఇంకా నాకు ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోవాలనిపించింది అనమాట. ప్రెసెంట్ కి అయితే నేను 100+ కే డ్రామాస్ చూసాను. ఇంకా సి డ్రామాస్ కూడా చూసాను. నేను ఫస్ట్ చూసింది అయితే కే డ్రామా కాదు, సి డ్రామా. కానీ నాకు సి డ్రామాస్ కంటే కే డ్రామాస్ నే చాలా ఎక్కువ ఇష్టము. నా టైం అంతా వేస్ట్ చేసుకొని నా ఎనర్జీ అంతా దాని మీద పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ దట్ వై పీపుల్ గెట్ అడిక్టెడ్ టు దిస్ కే డ్రామాస్ అని చెప్పి. కే డ్రామాస్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ లుక్స్ అండ్ రొమాన్స్ కదా. మనం చాలా కే డ్రామాస్ చూసి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్ గోల్స్, ఇంకా చాలా ఇంకా కొన్ని డ్రామాస్ అయితే మనకి ట్రామా ఇచ్చాయి. లైక్ వెన్ లైఫ్ గివ్స్ యూ టాంగరిన్స్, మై యూత్, ఇవన్నీ చూసి నేను ఏడ్చుకుంటూ కూర్చుని రోజులు చాలానే ఉన్నాయి. దుప్పటి కప్పుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా వీటన్నిటి గురించి అయితే మనం కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాము. అండ్ దెన్ ఆబ్వియస్లీ కేపాప్ ఎంటర్డ్ మై లైఫ్ అన్నమాట. మీకేమన్నా అర్థమవుతుందా? మై ఫస్ట్ ఎవర్ కేపాప్ వీడియో ఐ వాచ్డ్ వాస్, ఒక అబ్బాయి ఉంటాడు, ఒక చైర్ లో కూర్చుంటాడు. ఆ అబ్బాయి చైర్ లోంచి చాలా సార్లు కింద పడిపోతూ ఉంటాడు. సో ఆ రీల్ నాకు నా కజిన్ పంపించింది. అది చూసి అబ్బాయి చాలా బాగున్నాడే అనుకున్నాను. అబ్బాయితో పాటు ఇంకొక 3-4 పక్కన కూర్చుని ఉన్నారు. దాని తర్వాత నా నెక్స్ట్ డేను ఒక 2 డేస్ తర్వాత నా ఫోన్ లో ఒక అక్క స్టేటస్ పెట్టుకుంది అనమాట. తను ఏం పెట్టుకుందంటే, ఓ ది నీడ్ ఆర్మీ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టుకుంది. బట్టర్ అని చెప్పి, బట్టర్ ఆర్మీ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టింది.
సో నేను చూసి అరే భలే ఉన్నారు వీళ్ళు అని చెప్పి మా అక్కకి చూపిస్తే మా అక్క కూడా చూసి ఆ సాంగ్ బటర్ అంట, వాళ్ళు ఆర్మీ అంటే వాళ్ళ ఫ్యాండమ్ నేమ్ అంట అని చెప్పి నాకు చెప్పింది. తర్వాత కేపాప్ అంటే బీటీఎస్ఏ కాదు, ఇంకా చాలా గ్రూప్స్ ఉంటాయి లైక్ బ్లాక్ పింక్, ఐయూ, ఎక్సో, టీఎక్స్టీ అని హైపెన్ ఇలా చాలా గ్రూప్సే ఉంటాయని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. కానీ వీటన్నిటికంటే నాకు బీటీఎస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దే టాట్ us అబౌట్ సెల్ఫ్ లవ్. ఇంకా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు వాళ్ళ గ్రూప్ డెబ్యూ టైంలో అని చెప్పి, ఇంకా నమ్జూన్ నాకు ఇచ్చిన మోటివేషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, దీనివల్ల నాకు ఎక్కువ బీటీఎస్ అంటే ఇష్టము. ఇంకా మిగిలిన వాళ్ళ సాంగ్స్ కూడా, వేరే గ్రూప్ వాళ్ళ సాంగ్స్ కూడా వింటాను, నేను వాళ్ళనేం హేట్ చేయను, కానీ ఎక్కువ నాకు బీటీఎస్ అంటే చాలా ఇష్టం. దట్స్ హౌ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దెమ్ అన్నమాట. ఇప్పటికీ కూడా మై కేపాప్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది బీటీఎస్ అన్నమాట. ఆనెస్ట్లీ బీటీఎస్ ఇన్స్పైర్డ్ మీ టు వర్క్ హార్డ్ ఇన్ మై ఓన్ లైఫ్ టు. అండ్ మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే నాకు ఒకసారి నా ఫ్రెండ్ ఒక అతను ఒక బీటీఎస్ రీల్ అనేది పంపించాను, నేను కే డ్రామాస్ చూస్తానని చెప్పి. నేను తను అడిగాను ఎవరు వాళ్ళు అని చెప్పి, తను నీకు తెలీదా అన్నాడు. నాకు తెలీదు అని చెప్పాను అనమాట. వాళ్ళు బీటీఎస్ అంట అన్నాడు. అవునా, నేను కే డ్రామాస్ చూస్తా గానీ నాకు బీటీఎస్ అంటే ఎవరో ఏంటో తెలీదు అని చెప్పాను. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఫ్యాన్ గర్ల్ ఆఫ్ దెమ్ రిపోర్టింగ్ టు యూ హౌ మచ్ ఐ లవ్ దెమ్ అనేది నేను నీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నీకు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే గాయస్, నేను చాలా కొరియన్ డ్రామాస్ చూసిన తర్వాత మా ఇంట్లో అందరినీ ఇది చెయ్యమ్మా, అది చెయ్యమ్మా, ఇది ఏంటి హొత్తోక్ చెయ్యమ్మా, లేకపోతే కొరియన్ అట్టు, దాన్ని నాకు నేమ్ ఇప్పుడు కరెక్ట్ రావట్లేదు, అవన్నీ చూసుకొని ఇది చేయక్క అని అడుగుతుంటే ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత నేను నీకు చేస్తాను అని చెప్పారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో నేనే ఏం చేశానంటే నేను తద్బుక్కి చేయడం జరిగింది. అసలు వాళ్ళు నిజంగా కే డ్రామాస్ అవన్నీ చూసి అబ్బా ఎంత బాగుండిద్దాం అనుకున్నాను, కానీ నేను చేస్తే అంత వర్స్ట్ గా వచ్చింది. అస్సలు బాలేదు. పాపం చాలా మందికి తినిపించాను, అందరూ తినేసి నా మొహం మీద బాగోలేదని చెప్పలేక బాగుందని అయితే చెప్పారు. సో మీరు ఎప్పుడైనా తద్బుక్కి ట్రై చేశారా గైస్? తెలిస్తే రెసిపీ షేర్ చేయండి. ఈసారి ఖచ్చితంగా మంచిగా చాలా ఆస్థెటిక్ గా చేసి మన వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడతో అయితే ఈ వీడియోని ఏం చేద్దాము, కానీ మనం డిస్కస్ చేసుకోవాల్సిన కంటెంట్ ఇంకా చాలానే ఉంది. అవి మనం కమింగ్ వీడియోస్ లో పోస్ట్ చేసుకుంటూ వద్దాము. మీకు ఇంకా కేపాప్ గురించి కానీ కొరియన్ డ్రామాస్ గురించి కానీ తెలుసుకోవాలని అంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా రీసెర్చ్ చేసి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంతే వీడియో. Bye guys. Ishq you all.